అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇక్కడికొచ్చిన అందమైన అమ్మాయిలకు, వాళ్ళని చూడడానికి వచ్చిన అబ్బాయిలకు, బయట చేసిన షాపింగ్ గురించి కబుర్లు చెప్పుకుంటున్న అమ్మలకు, పిల్లల్ని ఓపిక చూసుకుంటున్న నాన్నలకు, పెళ్ళై వారంటీ పీరియడ్లో ఉన్న కపుల్స్కి, పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్న సింగిల్స్కి, హాయిగా మిగతా పిల్లలతో కలిసి అల్లరి చేసుకుందాం అని వచ్చిన పిల్లలకి, అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ గోల మాకెందుకురా బాబు అనుకోకుండా ప్రతి 6 నెలలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే టాల్క్ వాళ్ళకి మా ధన్యవాదములు. ఇకపోతే ఎవరు పోతే ఎందుకు పోతే అది అంతే. కామెడీ అలానే మొదలు పెట్టాలని తెలుగు సినిమా చూసి నేర్చుకోలేదా? మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా సినిమా సినిమా. 6 పాటలు, 3 ఫైట్లు, 12 ట్విస్ట్లు అండ్ కొన్ని కామెడీ సీన్స్. అఫ్ కోర్స్ నాకు దురద ఎక్కువ, నాతో పెట్టుకుంటే ఇరుగా తీస్తా అంటూ బోలుడు పంచ్ డైలాగులు ఉన్నా. గత కంచికి మనం ఇంటికి వెళ్తాం, చూస్తాం, తిట్టుకుంటాం. కానీ తర్వాత మళ్ళీ అదే సినిమా చూడడానికి వెళ్తాం. మరల్ని చూసే స్టోరీ రైటర్స్ షార్ట్ మెమరీ లాస్ మీద స్టోరీస్ రాసేస్తున్నారు. లాజిక్ కి మాత్రం లేని ఈ సినిమా మ్యాజిక్ కి మనం అందరం విసల్స్ వేస్తాం. చూసారా సినిమా పేరు వినగానే విసిల్స్ వచ్చేస్తున్నాయి. అలానే విసిల్స్ వేయించాలని మా ఈ చిన్న ప్రయత్నం. ఈ సినిమా 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 మాకు నచ్చిన తెలుగు సినిమాకి మేమిచ్చే సెటైరికల్ ట్రిబ్యూట్. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కామెడీ కూడా ఉంది. మరి అబ్బో చాలా ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఆగాని ఈ మధ్య ఏ సినిమా అయినా ఇవేగా డైరెక్టర్స్ చెప్పుతున్నారు. మన మూవీలో కొత్త ఏముంది? ఏ తెలుగు సినిమా అయినా ఇంతకన్నా డిఫరెంట్గా ఎప్పుడైనా చూసావా అభి? సోది ఆపు, సినిమాకి వెళ్దాం. అందరూ సినిమాకి వెళ్దామని వెయిట్ చేస్తుంటే ఈ సినిమాలో క్యారెక్టర్స్, కాన్సెప్ట్స్ అన్నీ మీరు ఏదో ఒక సినిమాలో చూసి ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. మేమైతే దానికి ఒప్పుకోం, కాదంటారా మీ కర్మ. సో నౌ స్విచ్ ఆఫ్ ద లాజిక్ అండ్ ఎంజాయ్ ద మ్యాజిక్. మన బుల్లి హీరో 4 years ఏజ్లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ బయట ఆడుకుంటున్నప్పుడు అలా పడిపోయిన అఖిల్ మాటలు మర్చిపోతాడు. డాక్టర్ గారు, మా వారికి మళ్ళీ మాటలు రావాలంటే ఏమి చేయాలి? మళ్ళీ అదే మనిషి పంచ్ ఇస్తే మాటలు వస్తాయి, వారిని తీసుకురండి. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వారిని వెతికి తీసుకురండి. అలాగే అయ్యా.
సినిమాల్లానే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకేం పని లేనట్టు హీరో చుట్టూ తిరగడం, హీరోని పొగడ్డం వాళ్ళు చేసే పని. సరే, లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. ఏంటిరా ఇంత లేటు? నువ్వు రాకపోతే లెక్చరర్స్ ఎవరూ క్లాస్ తీసుకోరని నీకు తెలుసు కదా. కంగ్రాచులేషన్స్ అని, నువ్వు బాక్సింగ్లో స్టేట్ ఛాంపియన్ కూడా అయిపోయావు. ఓన్లీ బాక్సింగేనా? క్రికెట్, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, లాంగ్ జంప్ ఇంకెన్నెన్ని గుర్తు పెట్టుకోవాలి? నువ్వు చాలా గ్రేట్ రా అని. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే కదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. సినిమా అన్నాక ఏదో ఒక లాంగ్వేజ్ నుంచి కాపీ చేసిన హాట్ సాంగ్స్ ఒక 6 ఉన్నాయి కదా. మరి వాటిలో హీరో పక్కన గెంతడానికి ఒక హీరోయిన్ తగులుతుంది కదా. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ చూద్దాం. ఆగు, మన హీరోయిన్ పుట్టి పెరిగింది తెనాలిలో అయినా నాకు తెలుగు మాత్రం రాదు సుమి అన్నట్టు మాట్లాడుతుంది. అలానే కాలేజ్లో ఎంతమంది ఉన్నా హీరో దగ్గరికి వచ్చే క్లాస్ రూమ్ ఎక్కడ అని అడుగుతుంది. Excuse me, ikkada first year classroom ekkada? Thank you. నువ్వు ఆపరా బాబు, ఇప్పుడే కదా ఇంట్రడక్షన్ సాంగ్ అయింది. మళ్ళీ సాంగ్ అంటే తట్టుకోలేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని మాకు అర్థమైంది. లాస్ట్ వీక్ కూడా ఇలానే అయింది కదా. అయినా ఈ కాలేజ్లో ఇంతమంది ఉన్నా ఆ అమ్మాయి నన్నే ఎందుకు అడగాలి? అసలు ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుంటే ఎలా ఉంది? దాహం వేస్తున్న దరిద్రుడికి ఆకాశం నుంచి స్ప్రైట్ ఊడిపడినట్టుంది. ఇంకా పదండి, క్లాస్కి వెళ్దాం. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ వీక్ ఎక్స్కర్షన్కి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ట్రైన్లో ఎక్స్కర్షన్ వెళ్తున్నారు. ఒక స్టూడెంట్ విండోలోంచి బయటికి చూస్తాడు. Oh my God! ఎవరో ట్రాక్ తీసేశారు. ఇప్పుడు మన హీరో ఒక్కొక్క కంపార్ట్మెంట్ మీద జంప్ చేస్తూ ట్రైన్ ఎలా ఆపుతారో చూద్దాం. ఓ మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది! మీ తెలివితేటలు ఎంతమంది ప్రాణాలు కాపాడాయి. కానీ ఇప్పుడు మనం ముందుకెలా వెళ్తాం? నో ప్రాబ్లం, ఐ హ్యావ్ అన్ ఐడియా. నన్ను బాగా వాడేసుకోండి ట్రాక్ లాగా. బాబు, మీకేమన్నా అయితే మేము తట్టుకోలేం బాబు. నాకు ఏమీ అవ్వదు, మా అమ్మ ప్రేమే నన్ను కాపాడుతుంది. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాం.
ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ జరుగుతున్నాయి. ఇండియా 2 balls-లో 36 runs చేయాలి. ఇప్పుడే వచ్చిన మన హీరో అని బాబు 2 balls-లో 36 runs చేసి ఇండియాని గెలిపించగలడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మనం కూడా గేమ్ చూద్దాం పదండి. ఒరే అభి 2 balls-లో 36 runs కొట్టడం ఎంత సిల్లీగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ తెలుగు సినిమా ఎన్నిసార్లు గుర్చేయాలరా బాబు. లాజిక్ మాట్లాడడం ఆపి నోరు మూసుకొని చూడు. బాల్ పైకి వెళ్తూనే ఉంది. అందరూ బాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల మన ఇండియన్ ప్లేయర్స్ 36 runs చేసేశారు. ఇండియా won the World Cup. క్రికెట్ చూస్తున్న మన హీరోయిన్ని రౌడీలు పట్టుకెళ్ళిపోతుంటే అని నన్ను వీళ్ళు తీసుకుపోతున్నారు అని. నువ్వేమీ భయపడదు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా. నిజంగా వస్తావా అని ఓటేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేనెప్పుడు చెప్పను. హీరోయిన్ని సేవ్ చేయడానికి మన హీరో బైక్ మీద ఢిల్లీ వెళ్తాడు. అక్కడ రౌడీస్తో పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ మన హీరో మేకప్ జరగదు, బట్టలు నలగవు. నాకు మాట వచ్చింది. అన్నయ్య నీకు మాట వచ్చేసాయా? అవును చెల్లమ్మ, 15 years బ్యాక్ నన్ను కొట్టింది ఈ మొన్నగారే. దెబ్బ పడేసరికి నాకు మాట వచ్చేసింది. ఎంత మంచి పని చేసావు బాబు. ఇంకేముంది, అందరూ హ్యాపీగా ఫ్యామిలీ సాంగ్ వేసుకుంటారు.